మిత్రులారా అందరికీ నమస్తే. మనం డాక్టర్ రమేష్ బాబు సార్తో ఉన్నాం. సార్ చెప్పండి, కరోనా కేసులు సుమారుగా 5,000కు పైగా ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. దీని అసలు ఎందుకు మళ్ళీ వచ్చింది, దాని పరిస్థితులు ఏంటి, ఏమైనా ప్రాణాపాయం ఉందా, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరించండి సార్. నమస్తే, నేను మీ డాక్టర్ రమేష్ బాబు, నానా చెస్ట్ హాస్పిటల్, బాలాజీ నగర్, ఖమ్మం. ఇది కూడా ఒక మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నట్లయితే స్లోగా ఈ కోవిడ్ కేసుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. దాదాపుగా నియర్ టు 5,000 ఇప్పటికీ ఇండియాలో మనకి టెస్ట్ చేసిన వాటిలో పాజిటివ్ వచ్చినవి దాదాపుగా ఒక 5,000 కేసుల దాకా ఉన్నాయి. ఈ కరోనా అనేది మనకి 2019 చివర లేదా 2020లో వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తిగా జీరోకి రాలేదు ఇప్పుడు. కాకపోతే మనం టెస్టింగ్స్ తగ్గించేసాము, అదేవిధంగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని పూర్తిగా పక్కన పెట్టేశాం. కానీ ఇది ఎపిడమిక్ స్టేజ్ నుంచి ఎండమిక్ స్టేజ్, అంటే మనతో పాటుగా ఈ కరోనా కూడా సహజీవనం చేస్తుంది, దాన్ని మనం మర్చిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి మరొక సర్జ్ అంటాం. సర్జ్ అంటే మరొక వేవ్ లాగా మళ్ళీ కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మొట్టమొదటగా ఈ సింగపూరు, హాంకాంగు, థాయిలాండు ఈ దేశాల్లో ఈ మధ్య కాలంలో అంటే ఫిబ్రవరి తర్వాత మరొకసారి మళ్ళీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కొన్ని డెత్స్ జరగడం చూస్తే వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ కరోనా టెస్టులు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో పాజిటివ్ రావడం, వాళ్ళకి దాదాపుగా ఒక 20,000 కేసుల దాకా బయటపడడం అనేది జరిగింది. సింగపూర్లో నియర్లీ 20,000 కేసెస్ ఉన్నాయి ఇప్పటికి, యాక్టివ్ కేసెస్. సో తర్వాత వాళ్ళు దాన్ని జీన్ సీక్వెన్సింగ్ చేయడం మొదలుపెట్టారు. జీన్ సీక్వెన్సింగ్లో బయటపడ్డ విషయం ఏంటంటే, మనకి సెకండ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఒకటి గుర్తుంది కదా, చాలా సీరియస్ డ్యామేజ్ చేసిపోయింది మనల్ని. ఆ ఒమిక్రాన్కి సబ్ వేరియంట్ అనమాట. అంటే ఈ వైరస్ ఎప్పుడు ఏం జరుగుతుందంటే, బయట ఉన్నంతసేపు ఏం కాదు, కానీ హ్యూమన్ బాడీలోకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది మ్యూటేషన్ అనేది, అంటే దాని రూపాన్ని అదే మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ స్పైక్ ప్రోటీన్స్ అంటే ముళ్ళులాగా ఉన్నాయి కదా, అవి మారుతూ ఉంటాయి బాడీలోకి వచ్చిన తర్వాత. దాన్నే మనం మ్యూటేషన్ అంటాం. ఈ మ్యూటేషన్ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విరులెన్స్ లేదా దాని ప్రభావం పెరగడం కావచ్చు, లేదా ప్రభావం తగ్గడం కావచ్చు, ఏదైనా జరగవచ్చు. అది మన చేతిలో లేదు. అది మారే మ్యూటేషన్ బట్టి చేంజ్ అయ్యేది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మ్యూటేషన్ ఏంటంటే JN1 వేరియంట్ ఒకటి, అదేవిధంగా S1.8.1 ఈ రెండు మ్యూటేషన్స్ అనేవి కొద్దిగా ఒమిక్రాన్ నుంచి వచ్చినట్టు సబ్ వేరియంట్స్గా ఉన్నాయి. కానీ ఇవి చాలా ఫాస్ట్ స్ప్రెడింగ్ ఉన్నాయి. ఇది కొంచెం గమనించాల్సిన విషయం. ఫాస్ట్ స్ప్రెడింగ్ అంటే ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి సీరియస్నెస్ ఎలా ఉంది అని చూస్తే ఇప్పటివరకు దాని మీద ఏం పెద్ద చర్చలు అయితే జరగలేదు. కానీ కొద్దిగా పిల్లల్లో, అదేవిధంగా వృద్ధుల్లో, వీళ్ళిద్దరిలో కొద్దిగా సీరియస్ ఎఫెక్ట్ ఉందన్నట్టుగానే తెలుస్తుంది. అదేవిధంగా ఇతరత్ర లంగ్ డ్యామేజెస్ అంటే ఆస్తమా కానీ, COPD కానీ, లేదా ఇతరత్ర హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళలో కనుక ఈ వేరియంట్స్ వచ్చినట్లయితే వాళ్ళలో కొద్దిగా ప్రభావం, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండేటట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. సో లక్షణాలు అనేవి సేమ్ ఇంతకుముందులాగానే జలుబు ఉండడము, జ్వరం రావడం, గొంతు నొప్పి. తర్వాత ఈ కొత్త వేరియంట్లో మరొక కొత్త లక్షణం ఏం చూస్తున్నామంటే డయేరియా లేదా విరేచనాలు అనేవి, అంటే అబ్డామిన్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చి విరేచనాలు అవ్వడం అనేది కొత్త వేరియంట్లో ఉన్నటువంటి కొత్త లక్షణంగా గమనించవచ్చు. మరొకటి ఏంటంటే, ఈ కొత్త వేరియంట్స్లో మన ఇమ్యూనిటీని క్రాష్ చేసి, అంటే మనందరం కూడా వ్యాక్సిన్స్ వేయించుకున్నాం, 2 డోసులు వ్యాక్సిన్, తర్వాత బూస్టర్ డోసులు కూడా వేయించుకున్నాం. కానీ ఈ కొత్త వేరియంట్స్ ఆ వ్యాక్సిన్ ప్రభావం తగ్గినప్పుడు మనకి ఇమ్యూనిటీని క్రాష్ చేసుకొని మనకి ఇన్ఫెక్ట్ అవుతున్నట్టుగా గమనించారు. ఇంకా పూర్తిగా మనకి WHO నుంచి దీని మీద పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్లు అయితే రావాల్సి ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఎవరైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు లేదా అబ్డామినల్ ఇన్ఫెక్షన్ అంటే డయేరియా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే పూర్తిగా
ప్రాణాల మీద తెచ్చుకునే వరకు చేయొద్దు. మనం చూసినట్లయితే ముంబైలో, అదేవిధంగా ఢిల్లీలో, బెంగళూరులో, వైజాగ్, తర్వాత నల్గొండ ఇక్కడ కూడా కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినట్లుగా మనకు తెలుస్తున్నాయి. మన 2 ఆంధ్ర రాష్ట్రాల్లో కొన్ని డెత్స్ కూడా తెలుస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళుగానే తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా మనకి దీని మీద అవగాహన వచ్చే వరకు తిరిగి మళ్ళా జాగ్రత్తలు పాటించడం, తిరిగి మళ్ళా మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, అదేవిధంగా శానిటైజర్ వాడడం, ఎక్కువ జనసమూహం ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడం, ఏదైనా లక్షణాలు 3 రోజులు లేదా అంతకంటే మీకు తగ్గకపోతే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం అనేది మంచి లక్షణంగా భావించవచ్చు. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవడం, 2-3 రోజుల కంటే తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే ఖచ్చితంగా చేయాలని మీ అందరికీ సూచిస్తున్నాం. సార్, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి 2 వ్యాక్సిన్, డోసులు 3 డోసులు తీసుకున్నారు, కొంతమంది 3 డోసులు కూడా తీసుకున్నారు. అదే చెప్తున్నా, వ్యాక్సిన్కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దాని ప్రభావం అనేది మనకి కొంత పీరియడ్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్. దాని తర్వాత స్లోగా వ్యాక్సిన్ ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. ఖచ్చితంగా మనందరము ఆ వ్యాన్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాం, అంటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గే స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇన్ఫెక్ట్ అవుతారు. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి నేను వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకు జీవితాంతం ఇది ప్రొటెక్షన్ అని ఒక భ్రమలో మనం బతుకుతున్నాం. అది తప్పు. వ్యాక్సిన్ అనేది ఎప్పుడు కూడా మనకి సీరియస్ ఎఫెక్ట్స్ రాకుండా మనల్ని రక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, మనకి కోవిడ్ రాకుండా ఏ విధంగానూ అదొక షీల్డ్ లాగా ఉపయోగపడదు. సివియారిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఎప్పుడు అవి వేసుకున్న 1, 2, 3, 4 ఇయర్స్ వరకు. ఆ తర్వాత స్లోగా అందులో ఉన్న యాంటీబాడీస్ అనేవి తగ్గుతూ వస్తాయి మన బాడీలో. కాబట్టి మనందరం కూడా ప్రోన్ ఫర్ అగైన్ మళ్ళీ కోవిడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో వ్యాక్సిన్ వేసేసుకున్నాం, నాకు 100% నా జీవితాంతం ఏదో షీల్డ్ లాగా ఉంటుందని మాత్రం అపోహలో పడవద్దు. ఖచ్చితంగా ఇప్పుడున్న వేరియంట్స్ ఆ షీల్డ్ని కూడా దాటుకొని బైపాస్ చేసి మన శరీరంలోకి వెళ్ళేటువంటి వైరస్లాగా ఉన్నాయి. కాబట్టి ఈ JN1 వేరియంట్ అనేది బాగా ఇబ్బందికరంగానే ఉంది, ఫాస్ట్ స్ప్రెడింగ్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.